హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ శ్రీ, సర్టిఫైడ్ అనలిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎం శ్రీతన్ స్టాక్స్. ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడిపోయే టాపిక్ అండి, బడ్జెట్ లో మనకి రిలీజ్ అయితే మన స్టాక్ మార్కెట్ లో మనం క్రాష్ చూడగలమా, అయితే క్రాష్ వస్తుందా లేదా, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ తో కూడినటువంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ విషయాలన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, దట్ టు డీప్ గా. ట్రేడర్స్ 24-25 మనకి బడ్జెట్ ఎస్టిమేషన్ చూసుకుంటే మనకి 47,65,768 crores మనకి బడ్జెట్ రిలీజ్ చేయనుందని ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది కంపేర్ టు 23-24 బడ్జెట్ ని మనం ఎస్టిమేట్ చేసుకుంటే 6% ఇంక్రీజ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చండి. అలాగే గ్రోత్ రేట్ చూసుకున్న 3.2% మనం చెప్పుకోవచ్చు. మేజర్ గా మనకి ఈ బడ్జెట్ రిలేటెడ్ తో స్టాక్ మార్కెట్ కి మనకి క్రాష్ అవుతుందా లేదా అనే మెయిన్ పాయింట్స్ మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం అండి. ముఖ్యంగా చూస్తే కనుక సెన్సెక్స్ మనకి 80,000 పాయింట్స్ క్రాస్ చేసి ఆల్రెడీ బెంచ్ మార్క్ రికార్డ్ స్థాయిలో నిలిచింది. అయితే దీనికి రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా మనకి మే నుంచి మనకి జూలై వరకు ఈ టైం పీరియడ్లో మనం చూసుకుంటే ఇన్ స్పాన్ ఆఫ్ 2 months ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఈ 57 వర్కింగ్ డేస్లో మనకి 75,000 నుంచి 80,000 వరకు, అంటే 5,000 పాయింట్స్ జంప్ చేసి మనకి సెన్సెక్స్ అనేది 57 డేస్లోనే ట్రేడింగ్ డేస్లో ఇది చాలా హైక్ ఇచ్చిందని మనం చెప్పొచ్చండి. అంటే ఎంత ఫాస్ట్గా ఇందులో ఉండేటటువంటి ఇన్వెస్టర్స్ కానీ అట్లాగే మన న్యూ కమర్స్ కానీ ఎంతమంది అగ్రెసివ్గా ఉన్నారు అనే విషయం మనకి ఇందులో తెలుస్తుంది. అయితే మనకి మెయిన్గా చూసుకుంటే మార్కెట్ ఓవర్ వాల్యూడ్లో ఉందా అనే క్వశ్చన్ మనకి ఎప్పుడూ రేజ్ అవుతూ ఉందండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే కనుక నిఫ్టీ 50లో పెర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి 50 స్టాక్స్ కూడా మేజర్గా ఆల్ టైమ్ హైని క్రాస్ చేసాయని మీరు ఈ పిక్లో గమనించవచ్చు, దట్టు నిఫ్టీ 50లో మేజర్గా చూస్తే. అయితే మనం ముఖ్యంగా చూసుకునేది ఫౌండర్ అయినటువంటి అమిత్ గోయల్ గారు చెప్పిన మాట ఏమిటంటే ఆల్రెడీ మార్కెట్ అనేది ఫుల్గా స్ట్రెచ్ అయ్యింది, ఇది ఓవర్లో ఉంది, అట్లాగే ఓవర్ వాల్యూడ్ అయి ఉందని మనకి చెప్తున్నారు. అయితే మనకి సెబీ చీఫ్ చెప్పింది ఏంటంటే మార్కెట్ ఓవర్ వాల్యూడ్లో లేదు, ఇండియన్ మార్కెట్ పెరగడం అనేది మన యొక్క వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే కనుక ఇండియన్ మార్కెట్ గ్రోత్ అనేది మిగతా కంట్రీస్ అన్నిటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తుందని మన సెబీ చీఫ్ గారు చెప్తున్నారు. అయితే మనం ఈ రెండు కంపారిజన్ చేసుకున్నట్టయితే మార్కెట్ ఓవర్ వాల్యూడ్లో ఉందా, ఒకవేళ ఉంటే ఎందుకుంది, మార్కెట్ అసలు ఓవర్ వాల్యూడ్కి వెళ్ళిందా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు కంపేర్ చేసుకుందామండి. మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపించే పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్లో ఉందా, అంటే బాగా హైకి రీచ్ అయి ఉందా, ఈజ్ అవర్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఓవర్ వాల్యూడ్, అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేటటువంటి విషయం. అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ గోయింగ్ టు బి క్రాష్, అయితే మనకి క్రాష్ అవునుందా, ఈ 3 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేసుకుందామండి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. అయితే స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంత ఓవర్ వాల్యూడ్ అయినాయి అనే వర్డ్ మనం చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే మార్కెట్లో బుల్ రన్ అనేది చాలా స్పీడ్గా మనం చూస్తున్నాం. అయితే ఈ బుల్ రన్ ఎందుకుంది అంటే దీనికి మెయిన్ యొక్క రీజన్స్ ఏంటంటే ముఖ్యంగా మనం కోవిడ్ టైం నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2021లో మనకి ఇన్వెస్టర్స్ కానీ అలాగే మార్కెట్ పార్టిసిపెంట్స్ కానీ 400 lakhs అనేది మనం మార్కెట్లో చూడొచ్చండి ఈ పిక్లో చూసిన విధంగా. అయితే ఇప్పుడు 2024లో మీరు కంపేర్ చేసుకుంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ 400 lakhs నుంచి 900 lakhs దాకా రీచ్ అవ్వడం అనేది మనం రికార్డ్ స్థాయిలో చూసినటువంటి హ్యూజ్ డిఫరెన్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. అట్లాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం జూలై 2009 నుంచి మనం కంపేర్ చేసుకున్నట్టయితే 1 crore ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి అట్లాగే ఈ 2024లో 9 crores రీచ్ అయ్యారంటే ఒక ఇన్వెస్టర్స్ కానీ అట్లాగే మార్కెట్ పార్టిసిపెంట్స్ కానీ ఎంత యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో అనేది మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రేడర్స్, ఇది మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మేజర్లీ మన స్టాక్ మార్కెట్లో 40% ఆఫ్ ఇన్వెస్టర్స్ కానీ న్యూ పార్టిసిపెంట్స్ కానీ బిలో 30 ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే ఎంగేజ్లో ఉన్నవాళ్ళనే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్, మీరు ఈ పిక్లో చూడొచ్చు. 40%కి పైగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కానీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కానీ న్యూ కమర్స్ కానీ మార్కెట్ పార్టిసిపెంట్స్ కానీ బిలో 30 ఏజ్లో ఉన్న వాళ్ళే, అందరూ ఎంగేజ్లో ఉన్న వాళ్ళే స్టాక్ మార్కెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనం అనుకోవచ్చండి. అయితే మీకు ఈ విధంగా కూడా అనిపిస్తుందా, మార్కెట్ పార్టిసిపెంట్స్లో ఎక్కువ అవడం వల్ల
ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్ న్యూగా వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ లీడ్ చేస్తుంది ఎఫ్ఐఎస్ డిఐఎస్ కాకుండా ఈ న్యూ పార్టిసిపెంట్స్ చేతుల్లోనే మార్కెట్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు కూడా మార్కెట్లోకి న్యూగా వచ్చిన వాళ్ళైతే ఇట్లా మనలాగా న్యూగా వచ్చి మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నా, అట్లాగే ఇన్వెస్ట్ చేస్తున్నా, లేదు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చూపిస్తున్నా, వాళ్ళ వల్ల మార్కెట్ అనేది బాగా బుల్ రన్ తీసుకుంటుందని మా స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే మీ ఫీలింగ్ ఏంటో మీ వర్డ్స్లో డిస్క్రిప్షన్లో మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అయితే బుల్ రన్కి ఇది ఒక మేజర్ కారణమని మేము అనుకుంటుంటే, అయితే ఇది ఈ విధంగా ఉంటే అసలు స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యూడ్లో ఉందా అనడానికి నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్సే మనకి రిజల్ట్ చూపిస్తున్నాయండి. ఎందుకంటే 50 స్టాక్స్లో మేజర్ స్టాక్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఓవర్ వాల్యూడ్లో ఉందనే చెప్పొచ్చండి. అయితే ఇంకొక రీజన్ కూడా ఉందండి. మార్కెట్లో మీ యొక్క స్టాక్ యొక్క పిఈ రేషియో ఏదన్నా మీరు తీసుకుంటే కనుక ఆ పిఈ రేషియో అనేది ఏ కంపెనీకి సంబంధించి అయినా 30% అనేది మనం ఉండాలండి. అంటే బిలో 30 ఉంటే మనకి ఓవర్ వాల్యూడ్లో లేదు అని మనం చెప్పొచ్చు. అయితే మన ఇప్పుడు పిఈ రేషియో అనేది మనకి ఇక్కడ 50 కింద మనకి చాలా అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్లో మీరు పిఈ రేషియో చూసినట్టయితే దాని యొక్క స్టాక్ పెర్ఫార్మెన్స్ అనేది 50 కింద చూపిస్తుందండి. అసలు వేరేస్ పిఈ రేషియో అంటే ఏమిటంటే స్టాక్ ప్రైస్ అది మనకి వేరియేషన్ చేసుకోవాలి, అది ఎర్నింగ్ ఆఫ్ పర్ షేర్ కింద మనం చూసుకోవాలి. అంటే స్టాక్ యొక్క ప్రైస్ బై ఎర్నింగ్ ఆఫ్ పర్ షేర్. అంటే మనం కంపెనీకి ₹1 సంపాదించడానికి మనం కంపెనీ యొక్క స్టాక్ని 50 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మనం తీసుకుంటున్నామని దీని యొక్క మీనింగ్. అంటే మనం 100 రూపీస్ కానీ 50 రూపీస్ మనం పిఈ రేషియో 50 ఉన్న స్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే 50 రూపీస్ పెట్టి మనం ఒక కంపెనీ షేర్ని బై చేస్తున్నామంటే కంపెనీకి ₹1 వస్తుంది. అంటే కంపెనీ ₹1 ఎర్న్ చేయడానికి ఒక ఇన్వెస్టర్ 50 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి మీనింగ్. దీన్ని బట్టి స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యూడ్లో ఉందని మనం ఈజీగా చెప్పొచ్చండి. అండ్ కమింగ్ టు మార్కెట్ క్రాష్ అవుతుందా అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో కానీ అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్లో కానీ మీరు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూపించినటువంటి స్టేట్మెంట్ మీరు చూస్తే మన సెబీలో కూడా చాలా వరకు సెబీలో చీఫ్ కూడా మనకి ఏం చెప్తున్నారంటే స్మాల్ క్యాప్లో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, వీలైతే కొద్దిగా తగ్గించండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి స్పీడ్గా ర్యాలీ జరిగినప్పుడు అట్లాగే మీరు కొన్ని కంపెనీస్ మీరు చూస్తున్నట్టయితే మిడ్ క్యాప్లో ఉన్నటువంటి క్యాపిటల్ అంతా మనకి 5 to 20 crores దాకా మనకు ఉందండి. అంటే ఇంచుమించు 5 to 22 crores దాకా మెయింటైన్ చేస్తుంటే, అట్లాగే స్మాల్ క్యాప్ కంపెనీస్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ క్యాపిటలైజేషన్ అనేది 5000 CR మాత్రమే ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు స్మాల్ క్యాప్ కంపెనీస్ పెరిగినా చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటాయి, అట్లాగే దాంట్లో మనకి పడినా కూడా స్టాక్ అనేది చాలా స్పీడ్గా డౌన్ఫాల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే కూల్ ఆఫ్ తొందరగా అవుతుంది, అట్లాగే స్పీడ్గా కూడా రేజ్ అవుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. అయితే మిడ్ క్యాప్ కంపెనీలో మనం చూసినట్టయితే మనకి ఒక స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా రేజ్ అవ్వడమైనా తగ్గడమైనా కాన్స్టెంట్గా ఉంటుందండి. అంటే కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైనప్పటికీ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైనప్పటికీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే మిడ్ క్యాప్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని మేజర్గా మనం చెప్పుకుంటుంటున్నాం. అలాగే స్మాల్ క్యాప్ కంపెనీలో మనకి తగ్గించాలి అనే ఈ స్టేట్మెంట్ ప్రకారం చాలామంది న్యూస్ని ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది ఫాలో అవ్వరండి. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ మీకు నచ్చిన ప్రకారం చేసుకున్నప్పుడు ఒక కంపెనీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ బేస్ చేసుకునైనా లేకపోతే దాని క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందైనా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉంది ఈ ముఖ్యమైన పాయింట్స్ అన్ని పిఈ రేషియోతో పాటు అన్నీ చూసుకొని అనలైజ్ చేసుకుని స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. అయితే మనీ స్టాక్ మార్కెట్ ఎక్కువగా మనం ఏ పొజిషన్లో చూస్తున్నాము అంటే ఇప్పుడు బడ్జెట్ రిలేటెడ్తో మనం చూసుకుంటే బడ్జెట్ రిలేటెడ్లో మనకి రిజల్ట్స్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్గానే పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. సో 23rd మనకి బడ్జెట్ రిలీజింగ్ రోజు 2 days ముందు కానీ ఒక 2-3 days తర్వాత కానీ మీరు స్టాక్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ఉండి మీ క్యాపిటల్ని కాపాడుకోవాలి అంటే, లేదు ఖచ్చితంగా నేను చేస్తాను ట్రేడ్ అనేవాళ్ళు 1 or 2 లాస్తో చేసినప్పుడు మీ యొక్క స్టాప్ లాస్ని మీరు చేసుకోవడం వల్ల ఎంతో లాస్ అవ్వకుండా ఉంటారు. లేదు మార్కెట్కి దూరంగా ఉండాలనుకునే వాళ్ళు ఇటు 2-3 days కానీ లేదు బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత 2-3 days కానీ ముఖ్యంగా బడ్జెట్ రోజు కూడా బడ్జెట్ రిలీజ్
అయినంతసేపు కాస్త కామ్గా కూల్ డౌన్లో ఉండడం చాలా మంచిదండి. ఎందుకు అంటే ఆ వాల్టాలిటీని మనం బేర్ చేయడం చాలా కష్టం కాబట్టి న్యూగా వచ్చిన పార్టిసిపెంట్స్ అయితే వాల్టాలిటీని చాలా తట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ రిలీజ్ అయిన రోజు మాత్రం మార్కెట్కి దూరంగా ఉంటే చాలా మంచిదని మా పర్సనల్ ఒపీనియన్. ఈ బడ్జెట్ రిలేటెడ్ విషయాలు మనం చూసుకున్నట్టయితే ఈ ఎకానమీకి ఫేవర్గా ఉండి బడ్జెట్ రిలీజ్ అయిన రోజు బడ్జెట్ స్టాక్ మార్కెట్కి మనకి ఫేవర్గా ఉన్నట్టయితే మనం స్టాక్ మార్కెట్లో పాజిటివ్ వ్యూస్ని మనం చూస్తామండి. అలాగే బడ్జెట్ రిలేటెడ్ విషయాల్లో మనకి నెగిటివ్గా ఉంటే ఖచ్చితంగా మార్కెట్లో క్రాష్ అనేది మనం చూడొచ్చు. అయితే మనం ఈ రోజు చెప్పుకోబోయేటటువంటి అనాలిసిస్ కూడా చూద్దామంటే రేపు మార్కెట్ ఎలా ఉంది అనేది కూడా మీకు నేను అనాలిసిస్ ఆల్రెడీ చెప్తున్నాను. అట్లాగే నిన్న మన అనాలిసిస్ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మనం ఇచ్చినటువంటి లెవెల్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆగడం మీరు ఇక్కడ స్క్రీన్లో గమనించవచ్చండి. ఈ లెవెల్స్ ఎందుకు నేను డిలీట్ చేయకుండా చూపిస్తున్నాను అంటే ముందు రోజు మీరు వీడియో చూడొచ్చు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ముందు రోజు అనాలిసిస్ పార్ట్ చూసి ఇక్కడి నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ట్రేడర్స్ ఖచ్చితంగా మేమిచ్చిన లెవెల్స్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చి ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే రేపటి మార్కెట్ మీరు అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా అయితే మనకి ఈ వీక్ అంతా మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడి నుంచి చేస్తుందో దిస్ వన్ ఈ ఏరియాలో మార్కెట్ని మీరు అవాయిడ్ చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకు అంటే మార్కెట్ అనేది గత వీక్గా చూసుకుంటే ఈ బాక్స్లోనే పర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బిగ్ బార్ క్యాండిల్ తో మనం ఈ లెవెల్ ని బ్రేక్ చేసినప్పటికీ మార్కెట్ అనేది అక్కడ ఎక్కడ సస్టైన్ అవ్వకుండా మనం రివర్స్ లో రావడం ఫాల్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూసాం. రేపు మనం మార్కెట్ ఇక్కడ ఈ ప్లేస్ లో అంటే 52,200 బిలో ఇక్కడ కనుక ఓపెన్ అయితే మీకు బిగ్ టార్గెట్ ఉండొచ్చండి. మీరు 1M టైం ఫ్రేమ్ లో చూసుకోవచ్చు. మార్కెట్ ఈ విధంగా ఇక్కడ వరకు మీకు టార్గెట్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 51,747 అని మీరు చెప్పుకోవచ్చు. లేదు ఇక్కడ ఒక బిగ్ బార్ క్యాండిల్తో ఓపెన్ అయినప్పటికీ గ్యాప్ అప్ ఇచ్చిన బిగ్ బార్ క్యాండిల్తో ఓపెన్ అయినా ఇక్కడ మీరు ఈ సైడ్ వెళ్ళాలి అంటే ఓన్లీ 30 మినిట్స్లో మాత్రమే, ఇది మీరు నోట్ చేసుకోండి, ఓన్లీ 30 మినిట్స్లో మాత్రమే బిగ్ బార్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ని 52,650 అనేది మనకు ఒక క్రూషియల్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక బిగ్ బార్ క్యాండిల్తో మనకి బ్రేక్ అవుట్ చేస్తే కనుక మీరు ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటిదాకా మీరు ఈ సైడ్ ఉండడం చాలా బెటర్ అండి. ఇది క్రాష్ అయితే కనుక మీకు ఇక్కడ దాకా టార్గెట్ అనేది ఉంది. అలాగే నిఫ్టీలో కూడా చూసుకుంటే మీకు ఈ లెవెల్స్ చూపించడం కోసమే నేను డిలీట్ చేయకుండా ఉంచాను ట్రేడర్స్. మీరు చూసుకోవచ్చు ఏ లెవెల్స్ అయితే మేము ఆల్రెడీ ఇచ్చామో ఖచ్చితంగా అదే లెవెల్కి అవే పాయింట్స్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇవ్వడం మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా గమనించారు. దిస్ ఈస్ ద శృతన్ స్టాక్ ట్రేడర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం చేసే బ్యాక్ టెస్ట్ రిజల్ట్ ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఈస్ ద లెవెల్స్ ఆఫ్ శృతన్ స్టాక్స్ అని మీకు మరొకసారి నేను చెప్తున్నాను. సో మీరు ఇందులో మీరు రేపు ట్రేడ్ చేసుకోవాలంటే గో టు 1 hour టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఈ విధంగానే మార్కెట్ ఇంకా డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ మనకి అంటే 24,520 కింద మీకు మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయితే కనుక మీరు మార్కెట్లో చూడవలసినది ఇక్కడి దాకా మనకి ఫాల్ వచ్చేటటువంటి సూచనలు చాలా ఉన్నాయండి. మార్కెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు ఇది అవుతుందండి 24,260. అట్లాగే మీరు సెకండ్ టార్గెట్ చూసుకుంటే మీకు దిస్ వన్ 24,000 మీకు సెకండ్ టార్గెట్ కింద చూసుకోవచ్చు అండి. మార్కెట్ ఫాల్ డౌన్ అవుతుంది అనడానికి ఇది ఒక సూచన. అయితే మనకి బడ్జెట్ రిలేటెడ్ విషయాలు కూడా చూసుకుని మార్కెట్ ఫాల్ అవుతుందా, మనకి పాజిటివ్గా ఉంటే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇది మనకి రివర్స్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే బడ్జెట్లో మనకి ఫేవరబుల్గా లేకుండా మనకి బడ్జెట్ నెగిటివ్గా వస్తే కనుక మార్కెట్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వడం చూస్తాం. సో ఇది మనకి రేపు చూసుకునేటటువంటి అనాలిసిస్ అండి. మరొక అనాలిసిస్లో మళ్ళీ రేపు కలుద్దాం. Thank you so much, friends.